హలో ఎవరీవన్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహేష్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. సో అదేంటంటే, మనందరం కూడా ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోవడానికి ఇప్పటి కాలంలో పెన్ డ్రైవ్ని ఉపయోగిస్తాం, అలాగే మెమరీ కార్డ్ని ఉపయోగిస్తాం. ఇలాగా స్టోరేజ్ని సేవ్ చేసుకునేటువంటి డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తాం. మనకి మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని సేవ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఒక దాంట్లో స్టోర్ చేయొచ్చు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన యొక్క ఇన్నోవేషన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయి? సిడి ఉంది, అలాగే డివిడి ఉంది. ఇవి ఎలా పనిచేస్తాయి? ఓకేనా? వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మీ అందరికీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మన చుట్టూ ఉన్నటువంటి జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏదో ఒక రూపంలో ప్రతి వస్తువు కూడా సేవ్ చేసుకుని ఉంటుంది. కానీ అది సేవ్ చేసుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేం. కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి డివైజే మనకి ఆ ఇన్ఫర్మేషన్ని ఇస్తుందన్నమాట. సో అలాంటి డివైజెస్ మొత్తం కూడా ఈ ప్రపంచంలో 14 రకాలుగా ఉన్నాయి. సో అంటే మనం ఇప్పటివరకు తయారు చేసిన వాటిల్లో ఈ హిస్టరీలో ఉన్నటువంటి మొత్తము మోస్ట్ ఇంపార్టెంట్ డివైజెస్ 14. సో అవేంటో తెలుసుకుందాం. మరి ఈ డివైజెస్ గురించి మనకు అర్థం అవ్వాలంటే మొదట మనము ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటే ఏంటో చూద్దాం. సో ఎలక్ట్రికల్ సిగ్నల్ని మనము 0s 1s మాత్రమే కోడింగ్ చేస్తామన్నమాట. సో దీనిని మనం ఒక ఇన్ఫర్మేషన్గా క్రియేట్ చేసుకుంటాం. ఈ 0s 1s మనం ఎంత మ్యాటర్ అయితే రాయాలనుకుంటున్నామో అదంతా కూడా కోడింగ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫస్ట్ పంచ్ కార్డ్స్ అనేటటువంటిదే మొట్టమొదటిసారి కనుగొన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కార్డ్ని 1890 సంవత్సరంలో కనుగొన్నారు. దీని యొక్క మొత్తం క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి 80 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 80 ఉంటాయి అనమాట. సో ఈ 80 క్యారెక్టరిస్టిక్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 0.08 KB మాత్రమే స్టోర్ చేసి ఉంటారు. సో అంటే దాంట్లో ఉండేటువంటి ఒక మెసేజ్ ఎంత అంటే 0.08 KB అనమాట. ఇక్కడ KB అంటే కిలో బైట్ అని అర్థం, బైట్ అంటే 2 bits అని అర్థం. 2 bits అంటే 0 లేదా 1, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి బిట్ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపి ఒక బైట్ అంటారు. సో తర్వాత ఇన్వెన్షన్ 1932 సంవత్సరంలో జరిగింది. సో 1932 సంవత్సరంలో కనుగొన్నటువంటి ఈ డివైస్ ఏంటంటే మ్యాగ్నెటిక్ డ్రమ్స్తో తయారు చేశారు. సో దీంట్లో 48 KB ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, 48 KBల ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో దీని మొత్తంలో కూడా మనకి డాక్యుమెంట్ ఫార్మాట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేశారు. సో ఇందులో నుంచి మనకి పక్కన చూపిస్తున్నటువంటి డయాగ్రామ్ ఎలా అయితే ఉందో ఆ డివైస్ ఆ విధంగా ఉండేదన్నమాట. తర్వాత ఇన్వెన్షన్ 1947 సంవత్సరంలో జరిగింది. దీన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ వచ్చేసి విలియమ్స్ అండ్ కిల్బర్న్, వీళ్ళిద్దరూ కలిసి కనుగొన్నారు. అయితే వీళ్ళిద్దరి పేరుతోనే దాని యొక్క నేమ్ కూడా పెట్టారనమాట, విలియమ్స్ కిల్బర్న్ ట్యూబ్ అని చెప్పేసి. సో ద ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇక్కడ మొదటిసారి ర్యాండమ్ యాక్సెస్ మెమరీని కనుగొన్నారు. ద ఫస్ట్ ట్యూబ్స్ హెల్డ్ ఏ 1024 బిట్స్. సో దీంట్లో మనకి 1024 బిట్స్ అనేవి సేవ్ అయి ఉంటాయి అనమాట. అంటే 128 బైట్స్ అని మనం చెప్పవచ్చు. విచ్ కుడ్ ఫస్ట్ ద అబౌట్ 128 క్యారెక్టరిస్టిక్స్తో మనకి ఒక ఇమేజ్ JPG ఫైల్ అనేది అక్కడ సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక మెమరీలో ఒక ఫోటో అనేది గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఆ తర్వాత మన వాళ్ళు చాలా కష్టపడి 1951 సంవత్సరంలో మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్ని కనుగొన్నారు. ఇందులో 231 KBల ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసి ఉండగలుగుతుంది. సో దాదాపు 231 KB అంటే 10 PDF ఫార్మేట్లో ఉండేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. మరి ఇంత మెమరీని సేవ్ చేసుకోగలడం వాళ్ళు కనుగొన్నారు. మరి ఇలాంటి దాన్ని ఇంకొంచెం ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఇలాంటి మ్యాగ్నెటిక్ టేప్స్ని నెంబర్ ఆఫ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క పొడవు అనేది 1000 మీటర్ల వరకు ఉంటుందన్నమాట. అంటే 1 కిలోమీటర్ పొడవు ఉండేది, దాని మొత్తాన్ని కూడా మనకి రోల్ చేసి ఉంటుంది అనమాట. ఇలా రోల్ చేసి అది తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, దాని గురించి కూడా నేను ఒకసారి చెప్తాను. ఒక 10 years 15 years బ్యాక్ కూడా మన ఇళ్ళల్లో టేప్ రికార్డ్స్ ఉంటాయి. ఇప్పటికి కూడా కొందరి దగ్గర ఉండొచ్చు, కాకపోతే ఈ టేప్లు అనేవి మనకి దొరకకపోవచ్చు. సరే, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకి టేప్ అనేది దాంట్లో పవర్ ఆన్ చేసినప్పుడు, మనం ఆన్ బటన్ ఓకే చేసినప్పుడు తిరుగుతుంటుంది టేప్ తిరిగేటప్పుడు దానిపైన ఒకటి సిగ్నల్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక మ్యాగ్నెట్ అనేది టచ్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇందులో టేప్ రికార్డ్ తిరిగేటప్పుడు ఈ బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఈ రీల్ లోపల ఉండేటువంటి ఒక ఆర్డర్లో వాటి యొక్క కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే అందులో మనం పాట కానీ ఏదో ఒకటి సేవ్ చేసి పెడతాం కదా, అవన్నీ కూడా ఒక లైన్ల ప్రకారంగా కోడింగ్ అయి ఉంటాయి. సో ఈ కోడింగ్ని ఈ మ్యాగ్నెట్ అనేది క్యాచ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని
అందులో ఉండేటువంటి స్పీకర్స్కి అందిస్తుంది. సో అలా స్పీకర్స్కి అందించినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఆడియో రూపంలో బయటకు వస్తుంది అనమాట. ఈ క్యాసెట్స్లో ఆడియో మాత్రమే కాకుండా వీడియో కూడా సేవ్ అయ్యేటటువంటి టెక్నాలజీ తర్వాత డెవలప్ చేశారు. అంటే వీటి యొక్క బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క సైజ్ అనేది ఇంకా ఎక్కువ ఉండి కోడింగ్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కువ సేవ్ అయ్యేటట్టు తయారు చేసేవాళ్ళు. అదే టెక్నాలజీని ఇంకా సాలిడ్గా తయారు చేసి, అంటే ఇంతకుముందు టేప్ రికార్డర్ టైప్లో చేశారు కదా, దాని తర్వాత దాన్ని ఇంకొంచెం కోర్ టైప్లో తయారు చేసి మనకి ఒక ఐసీ చిప్ లాగా మ్యాగ్నెటిక్ కోర్ని తయారు చేసి పెట్టారు. సో దాంట్లో ఏమైందంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్టెబిలిటీగా ఉండిందన్నమాట. సో ఆ టైంలోనే వీళ్ళు ఫస్ట్ టైం ఒక స్టెబిలిటీ స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక చిప్ టైప్లో కంప్యూటర్కి వాడడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ న్యూ స్టాండర్డ్ ద ఫస్ట్ కోర్ మెమరీ యూజ్డ్ ఇన్ ఏ కంప్యూటర్ స్టోర్డ్ ఏ లిటిల్ మోర్ దెన్ 2 KB రఫ్లీ ద సైజ్ ఆఫ్ ఏ స్మాల్ PNG ఇమేజ్ ఫైల్ ఆర్ 2000 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్లో మొత్తం కూడా 2000 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ద MIT వైరల్ వైడ్ కంప్యూటర్లో వాడారనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఆ కోర్ని ఫస్ట్ టైం వాడడం జరిగింది. మరి దాని తర్వాత 1956వ సంవత్సరంలో వీళ్ళు కంప్యూటర్కి వాడాల్సినటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్ని కనుగొన్నారు. సో హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే ఖచ్చితంగా అక్కడ కెపాసిటీ ఇంకా పెంచాల్సి వచ్చేది. సో అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి కెపాసిటీ ఎంతంటే 3750 KB ఉండేది. సో మరి దీని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే MP3 ఫైల్స్ని, అంటే ఒక చిన్న ఆడియో ఫైల్ని, అలాగే లో క్వాలిటీ వీడియో ఫైల్ని ప్లే చేయడం జరిగింది అనమాట. అంటే దాంట్లో సేవ్ చేయడం జరిగింది. సో దానికి ఈ HDD ఉపయోగపడింది. దీంట్లో కూడా 5 million ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అయి ఉండేది. దాని తర్వాత 1967వ సంవత్సరంలో ఫ్లాపీ డిస్క్ అనేది ఇంకొకటి కనుగొన్నారు. సో దీంట్లో వచ్చేసి 80 KB ఆఫ్ డాక్యుమెంటెడ్ ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్లాపీ డిస్క్ అనేది వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడింది. 80 KB ఇన్ఫర్మేషన్ సేవ్ చేయడానికి ఎలాగో తెలుసుకున్నారు కాబట్టి సో దానికి ఒక ఐకాను అనేది కూడా అప్పుడే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ద ఫ్లాపీ డిస్క్ వాజ్ డెవలప్డ్ బై ద IBM సన్ జోష్ ల్యాబొరేటరీ ఇన్ 1967. 1967వ సంవత్సరంలో IBMS వాళ్ళు దీన్ని ఒరిజినల్ ఫ్లాపీ డిస్క్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది కూడా మ్యాగ్నెటిక్ డిస్క్ లాగే పనిచేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చిన ఇన్వెన్షన్ ప్రపంచాన్నే మార్చేసింది. 1982వ సంవత్సరంలో కాంపాక్ట్ డిస్క్ మొదలైంది. ఇదే మనకి CD అని మనం సింపుల్గా అంటాం. సో CDలో మనకి కాంపాక్ట్ డిస్క్ అని అర్థం అనమాట. 700 MB డేటాని అందులో సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం మీద 80 నిమిషాల ఉన్నటువంటి డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో అయితే 140 minutes డేటాని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ CD హ్యాజ్ ఏ క్యాపబిలిటీ ఆఫ్ 650 to 700 MB దట్ కుడ్ హోల్డ్ ద 70,000 ఫార్మేటెడ్ డాక్యుమెంట్ ఫైల్స్. సో ఇందులో 70,000 డాక్యుమెంట్ ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ CD అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. CDలో అసలు ఇన్ఫర్మేషన్ ఎలా సేవ్ అవుతుంది, అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చినటువంటి ఒక డివైస్ అనేది అది ఎలా తీసుకొని మనకి ఆడియో రూపంలోనో వీడియో రూపంలో బయటకి ఇస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి CDలు అనేవి వైట్గా కనిపిస్తూ ఉంటాయి కదా. సో అదంతా ఏంటంటే ఒక అల్యూమినియం లేయర్ అనమాట. నార్మల్గా అల్యూమినియం లేయర్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు 99%. సో 1% మాత్రం గోల్డ్ను ఉపయోగిస్తారు. అంటే శాటిలైట్స్ అలాంటి వాటిల్లో గోల్డ్ను కూడా ఉపయోగించి ఈ సిడీస్ని తయారు చేసేవాళ్ళు అనమాట. సో అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా డాట్స్, అలాగే చిన్న చిన్న ఎడ్జెస్ లాగా. సో అదేవిధంగా ఒక CD లోపల డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈ CDలో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అయిన తర్వాత ఈ విధంగా డాట్స్, గ్యాప్స్ ఉండేటట్టుగా 0s 1s రూపంలో సేవ్ అవుతుంది అనమాట. సో మనకి ఇది అబ్జర్వ్ చేయడానికి మీరు CDని ఎప్పుడైనా సరే ఇలా మొత్తము ఫిల్ చేసిన తర్వాత ఇలా చూడండి, కొంచెము ఫిల్ అయినట్టుగా వైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఇది ఎంత ఫిల్ అయిందో తెలుసుకోవచ్చు. మరి ఇలా ఫిల్ అయినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఒక లేజర్ని యూజ్ చేసి, అంటే మనకి CD డ్రైవ్, DVD డ్రైవ్స్ ఉన్నాయి కదా, సో దీని లోపల లేజర్ ఉంటుంది. ఈ లేజర్ ఏం చేస్తుందంటే దానిపైన ఒక లైట్ని ఇన్సిడెంట్ చేస్తుంది. లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు దాంట్లో ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఏ విధంగా అయితే బిహేవ్, అంటే అక్కడ మనం సేవ్ చేస్తున్నాం కదా, సో అదే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసి మనకి డిజిటల్ రూపంలోకి మారుస్తుంది. మార్చి మనకి ఇమేజ్ని పిక్సెల్స్ రూపంలో ఇమేజ్ అయితే కనిపించేటట్టు చేస్తుంది అనమాట. దాని తర్వాత 1994 సంవత్సరంలో జిప్ డ్రైవ్ అని చెప్పేసి ఇంకొక దాన్ని కనుగొన్నారు. అయితే ఈ జిప్ డ్రైవ్ కంటే కూడా ఈ సిడీస్లోనే ఇంకా అప్డేట్ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే DVDని, HD DVDని, ఇలాగా బ్లూరేని, ఇలాగా డిఫరెంట్ వాటిని కనుగొన్నారు. ఇప్పుడు ఆ CD, DVD, HD DVD, బ్లూరే ఈ 4కి డిఫరెన్సెస్ ఏందో ఒకసారి చూద్దాం.
మరి వీటిలో ఫస్ట్ కనుగొనింది సిడి అంటే కాంపాక్ట్ డిస్క్లో ఎంత ఎంబీ సేవ్ చేస్తారు అంటే 700 ఎంబీ డేటాని సేవ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో లేజర్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వాలి కదా, సో దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 780 నానోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క వేవ్ లెంత్ లైట్ అనేది దాని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది క్యాచ్ చేస్తుంది. దాని తర్వాత టెక్నాలజీ ఏంటంటే ఇంకా డెవలప్ చేసి డివిడీని కనుగొన్నారు. సో ఈ డివిడీ ఏంటంటే ఇంతకు ముందు దానికంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని దాంట్లో సేవ్ చేస్తారనమాట. ఎంత అంటే 4.7 GB డేటా అనేది దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 650 నానోమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత హెచ్డి డివిడీని ఇంకా కనుగొన్నారు. ఈ హెచ్డి డివిడీ అంటే ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. దీంట్లో 20 GB, 30 GB, 60 GB ఇలా వేరియంట్స్ ఉంటాయి. సో డేటా అనేది ఇంకా స్మాలెస్ట్ ఇన్ఫర్మేషన్ని చాలా డీప్గా దాంట్లో ఇన్బిల్డ్ చేస్తారనమాట. సో ఈ విధంగా హెచ్డి డివిడీలు ఉండేవి. సో దాని తర్వాత ఈ సిడి డివిడి హెచ్డి డివిడి వీటన్నిటి తర్వాత వచ్చింది బ్లూరే అనమాట. బ్లూరే అంటే 2003లో దాన్ని ఇంకా అప్డేట్ చేశారు. సో బ్లూరే ఆప్టికల్ డిస్క్ అని అంటారు అనమాట. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేది దాదాపు 25 GB నుంచి స్టార్ట్ అయ్యి అలాగే 50 GB, 60 GB ఇలాగా 100 GB ఇలాగ సేవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేది. అయితే మామూలు సిడి డివిడీలతో పోలిస్తే ఇది చాలా కాస్ట్లీగా కూడా ఉండేదన్నమాట. మెమరీని సేవ్ చేయడానికి మనకి మొట్టమొదటిసారి ఎలా అయితే మ్యాగ్నెటిక్ టేప్స్ ఉపయోగపడ్డాయో దాని తర్వాత మనం సిడీస్లోకి వచ్చాం. దాని తర్వాత డివిడి, హెచ్డి, బ్లూరే అంటున్నాం కదా. మరి దీంట్లోనే మధ్యలో మనం ఒకటి కనుగొన్నాం ఏంటంటే మ్యాగ్నెటిక్ చిప్ అనమాట. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఒక చిప్ టైప్లో సేవ్ చేసుకోవడానికి. సో ఆ టెక్నాలజీ ఇక్కడ మనకి సిలికాన్ మెటీరియల్ని యూజ్ చేసి మెమరీ కార్డు తయారు చేయడానికి ఉపయోగపడింది. సో ఆ ఎస్డి కార్డే సెక్యూర్ డిజిటల్ కార్డ్ అంటారు. సో సెక్యూర్ డిజిటల్ కార్డ్ని 1999 సంవత్సరంలో కనుగొన్నారు. సో ఇందులో మొట్టమొదటిసారి మనకి 64,000 అంటే 64 MB డేటాని సేవ్ చేసుకోవడానికి సింపుల్ చిప్ లాగా తయారు చేశారు. ఈ 64 MBలో మనకి 50 ఫొటోస్ అనేవి స్పేస్ అయ్యాయి, లేదా 13 minutes లో రెజల్యూషన్ వీడియో అనేది సేవ్ అయి ఉండగలిగేది అనమాట. ఇది 11 సీడీలతో సమానంగా ఉండేది. ఇది ఒక్కొక్క చిప్ కార్డ్ అనేది 11 సీడీలతో సమానంగా ఉండేది. సో కాబట్టి 11 సీడీల్లో పట్టేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక చిప్లోనే ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ ఇంకా డెవలప్ అయింది. ఈ ఎస్డి కార్డులు 1 TB వరకు కూడా వచ్చేసాయి, అంటే 1000 GB వరకు కూడా ఇంప్లిమెంట్ జరిగిందనమాట. దాని తర్వాత 1999 సంవత్సరంలో యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ని కనుగొన్నారు. అంటే మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి పెన్ డ్రైవ్ అనమాట. సో ఈ పెన్ డ్రైవ్ కూడా అప్పుడు మొదట్లో కనుగొన్నప్పుడు 8 MB ఇన్ఫర్మేషన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బాగా యూజ్ఫుల్గా ఉండేది. దాని తర్వాత దీన్ని అప్గ్రేడెడ్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 1 TB, 2 TB అంటే 1000 GB, 2000 GB వరకు కూడా ఒక చిన్న పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకునేటట్టు తయారు చేస్తున్నారు. సో దీన్ని మనం ఫస్ట్ యూఎస్బి అని అంటే ఏదో తెలుసుకుందాం. యూనివర్సల్ సీరియల్ బస్నే మనము యూఎస్బి అని అంటాం అనమాట. సో ఇందులో మొత్తం 4 పోర్ట్స్ ఉంటాయి. ఈ 4 పోర్ట్స్ కూడా ఇన్ఫర్మేషన్ని ఒకటి తీసుకోవడానికి ఒకటి ఇవ్వడానికి పనికొస్తాయి. అలాగే మనం ఇప్పుడు సేమ్ దీన్నే యూజ్ చేసుకొని ఛార్జింగ్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. మనం ప్రతిరోజు ఎంతో ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫొటోస్ తీసుకుంటాం, హెచ్డి వీడియోస్ తీసుకుంటాం, 4K, 8K ఇలా ఎంతో మెమరీని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ మెమరీ అంతా కూడా మనము ఫోన్లో సేవ్ చేసుకుంటాం. బట్ కొంత మెమరీని ఈమెయిల్ ద్వారా, ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా, గూగుల్లో కూడా సేవ్ చేస్తూ ఉంటాం. మరి ఇలా సేవ్ చేసినప్పుడు మనకి క్లౌడ్ స్టోరేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్లౌడ్ స్టోరేజ్ ఏంటంటే మనకి 2006లో ఇంట్రడ్యూస్ చేశారు. సో క్లౌడ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4K వీడియో తీసాము, దాని యొక్క టోటల్ డేటా అనేది 3 GB ఉందనుకుందాం. సో ఈ 3 GB డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే 300 KBలోకి కన్వర్ట్ చేసేస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ దాని యొక్క క్వాలిటీ అనేది మళ్ళీ మారదు, ఆ డేటాని మాత్రం టెక్స్ట్ రూపంలో అక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత అది మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు మనకి మళ్ళీ హెచ్డి రూపంలో, అదే 4K రూపంలో లభిస్తూ ఉంటుంది. సో మనం ఇలా అప్లోడ్ చేసినటువంటి ఈ యొక్క డేటా ద్వారా అది కూడా మళ్ళీ ఫుల్ అయిపోవచ్చు మీకు డౌట్ రావచ్చు. సో దానికోసమే అక్కడ ఏముంటుందంటే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డేటా సేవ్ చేసుకోగలిగిన కెపాసిటీ కలిగిన కొన్ని డివైజెస్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా గూగుల్ వాడికి సంబంధించి వాడి కంట్రోల్లో ఉంటూ ఉంటాయి. సో మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫోన్లో ఏం చేసినా ప్రతిదీ కూడా అక్కడ సేవ్ అయి ఉంటుంది. అయితే ప్రతి ఇయర్ కూడా ఎంతో కొంత అసలు యూజ్ చేయనటువంటి డేటా అనేది అక్కడ క్లియర్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికంటే ఇంకా కొత్త టెక్నాలజీ ఉంది. సో అది ఇంకా రాల, దాన్ని 5G డేటా స్టోరేజ్ టెక్నాలజీ అంటారు. సో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఏంటో మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్లో మనకి ఏం తేలిందంటే
సాల్ట్కి సంబంధించిన అణువుల్లో ఎక్కువ స్టోరేజ్ కెపబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మన ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉండేటువంటి డేటా అంతా కూడా ఒక సెంటీమీటర్ ఇంచ్ సాల్ట్ క్రిస్టల్లో మనం సేవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు వరకు మనం ఎన్నో డేటా స్టోరేజ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ మనము 0.08 KB నుంచి ఇప్పుడు టెరాబైట్ ట్రిలియన్స్ సేవ్ చేసేంత వరకు కూడా టెక్నాలజీని అయితే తెలుసుకున్నాం. మరి నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనిషి ఇంత గొప్పవాడిగా తయారవ్వాలి అనేది ఒక స్పెర్మ్, ఒక చిన్న కణంలో నుంచి మనిషి ఇంత గొప్పవాడిగా ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఆల్రెడీ దాంట్లో డేటా స్టోర్ చేయబడి ఉంటాయి. సో ఆ స్టోర్ చేసిన దాన్ని మనం ఈ విధంగా తయారవుతాం. అలాగే ఒక చిన్న మొక్క తీసుకుంటే దాని ఒక చిన్న విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. దాంట్లోనే ఆ యొక్క చెట్టు కాయలు ఎలా ఉండాలి, దాని యొక్క టేస్ట్, కొమ్మలు ఎలా రావాలి, ఇలా మొత్తం డేటా స్టోర్ చేసిపడి ఉంటుంది కదా. సో ప్రకృతిలో తయారైనటువంటి వీటన్నిటికంటే మనం ఎన్ని తయారు చేసినా కానీ అవి పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. సో స్టూడెంట్స్కైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను ఇంకా మీకు సండే వీడియోస్ అప్లోడ్ చేస్తాను.